వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని కత్తిపూడి శివారు సుమారు 5.65 ఎకరాల మోర్త గవరయ్య భూమిని మార్ని వాసుదేవరావు అనే వ్యక్తికి తనఖా పెట్టడం జరిగిందని, తమ భూమిని అప్పచెప్పాలంటూ ప్రదీప్ మార్ని వాసుదేవరావును పలుమార్లు సంప్రదించగా అనేక ఇబ్బందులకు గురి చేయడంతో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్కి మోర్త ప్రేమ ప్రదీప్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు శనివారం మధ్యాహ్నం 4 గంటలకు వివాదంలో ఉన్న స్థలానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ విక్టర్ ప్రసాద్, పెద్దాపురం డివిజన్ డీఎస్పీ లతా కుమారి, ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ వి కిషోర్, శంఖవరం మండల తహసీల్దార్ రాజకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సీ కమిషన్ మీడియాతో మాట్లాడుతూ, ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, దీనిపై వెంటనే చర్య తీసుకుని గవరయ్య కుటుంబానికి న్యాయం చేకూర్చాలని, లేని పక్షంలో తమ పోరాటం మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రేవతి, పంచాయతీ సెక్రటరీ వాడ్రవు చక్రవర్తి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు, ఎంఎస్ఎఫ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్తిబాబు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు, ఎంఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ, ఎంఆర్పీఎస్-యు కొత్తపల్లి మండల అధ్యక్షులు మూర్తరవి, దళిత నాయకులు వజ్రపు బాబీ, వీరబాబు, శివరామకృష్ణ, విఆర్ఓ శ్రీనివాస్, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఒక ఎస్సీ వ్యక్తి అయినటువంటి ప్రేమ్ కుమార్, మోసా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి గారు అయిన గౌరయ్య గారికి చెందినటువంటి 5 ఎకరాల 58 సెంట్లు 5 ఎకరాల 80 సెంట్లు పొలాన్ని ఆయనకి కొంచెం డబ్బులు అవసరమయ్యి 2012లో శ్రీ గోకుల్ ప్రాఫిట్ నారా వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి 50 లక్షలకి తనఖా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుల్లో తనఖా అంటే తాకట్టు సిస్టమ్ లేదు, అన్ని చోట్ల సేల్ డీడ్ విక్రయం పొందినట్టుగా రాసుకున్నారు. సేల్ డీడ్ అని నువ్వు సేల్ డీడ్గా చెయ్యి, 1 సంవత్సరం తప్ప 2 సంవత్సరాలు ఇదే డబ్బులు ఎప్పుడు తిరిగి నీ పొలాన్ని నా పేరున పొలాన్ని రిజిస్ట్రేషన్ రద్దుపరిచి మీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తానని హామీతో ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ నేను వడ్డీకి వడ్డీ చక్రవడ్డీలు వేసి 50 లక్షల్ని 1,70,00,000 వరకు చేయటం జరిగింది. దీని మీద 1,70,00,000 ఒత్తిడి చేయాలి, లేకపోతే ఇంకో 3 కోట్లు 4 కోట్లు చేస్తాను బెదిరించిన క్రమంలో ప్రత్యామ్నాయంగా గుణం చిదానందరావు, మాని వెంకటేశ్వరరావు, మాని నారాయణ అంటే మాని వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో 1,92,00,000కి 2015లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఆయన కూడా ఏం షరతు పెట్టాడు, 1 yearలో కానీ రద్దుపరిచి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను షరతులతో. విచిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఎలమరి వేసి 1,70,00,000 మాట్లాడి 22 లక్షలు రిజిస్ట్రేషన్ ఖర్చు అయిన 1,92,00,000కి రాయించుకోవడం జరిగింది. అది జరిగిన వెంటనే 10 monthsలోనే ఈయన డబ్బులు తీసుకుని వడ్డీతో సహా 1,92,00,000 కావాల్సినటువంటి వడ్డీతో సహా 10 నెలల్లోనే ఫిబ్రవరి నెల 2016 ఫిబ్రవరి నెలలో పెద్దల్ని ఎంటపెట్టుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళు అంతర్జాతీయ వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళు విజయవాడ కేంద్రంగా చేస్తూ ఉంటారు, ఇప్పుడు రారు మళ్ళీ రాండి రేపు ఎల్లుండి రా అట్లా తిప్పుకుంటూ ఆ రోజులు కానీ నిజంగా నన్ను ప్రకారం రిజిస్ట్రేషన్ రద్దుపరుచుకుంటే 1,92,00,000కి మరొక 50 లక్షలు ఎంతో వడ్డీ అయ్యేది, 38 లక్షలు వడ్డీ అయ్యేది, 24 లక్షలకు అయిపోయేది. 2,24,00,000 అవ్వాల్సింది ఉద్దేశపూర్వకంగా ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ భూమి అంతా నాది, నువ్వే వెళ్ళిపోని అడ్డుపడటం జరుగుతుంది. దాని మీద గౌరవ్ గారు అంటే ప్రేమ్ కుమార్ తండ్రి ప్రేమ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక సార్లు వాళ్ళని వెళ్ళి ప్రాధాన్యపడినా వాళ్ళ కులం పేరు ఎత్తడం, మాలా మాదిరి స్థలం ఎందుకు రాని రచ్చగొట్టడం, అవమానించడం, కొట్టడం జరిగింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. ఎస్సీ కమిషన్ దగ్గరకు నాకు వచ్చి 2023 డిసెంబర్లో మా దగ్గరకు వచ్చి విషయం చెప్పుకున్నారు. నేను వెంటనే సంబంధిత పోలీసు వారికి దీని మీద యాక్షన్ తీసుకోమని ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టకపోవటం వలన, వీళ్ళ తండ్రిని బెదిరియటం వలన, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి చెంది ఆయన సరిపోటాకు 3 రోజుల ముందే ఆయన పట్టడం జరిగింది. వీడెవడో గుణం చంద్రరావు, మార్ని వాసుదేవరావు, మార్ని వెంకటేశ్వరరావు, మార్ని నారాయణ, మరి కొంతమంది గోండాలను తీసుకొచ్చి ఆయన కొట్టి ఇందులో అడుగు పెడితే సంతోషాన్ని బెదిరియటం వలన ఆయన మానసిక వ్యాధితో హార్ట్ అటాక్ చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ చచ్చిపోయే ముందు ఆయన ఒక లెటర్ రాశాడు, నా సాయికి పలానా కారణం. మరి నేను ఇంత జరిగిన పోలీసు వారు స్పందించలేదు. దీని మీద ఆయన ఇంతవరకు రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే, నేను 2023లోనే వీళ్ళకి ఒక ఆర్డర్స్ జారీ చేశారు ఎస్సీ కమిషన్ చైర్మన్. ఇంతవరకు దాని మీద స్పందించలేదు. ఇప్పటికైనా చెప్తున్నా ఇక్కడ పోలీసు వ్యవస్థకి న్యాయంగా అతను 2016 ఫిబ్రవరి ఒకరికి ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీతో సహా తీసుకుని, అదే కాకుండా ఆ తర్వాత విషయం వెంటనే ఆయన మీద కాల్ మనీ అండ్ 109 అంటే ఎస్సీ ఎస్టీ ఐపీసీ ప్రకారం 307 అబేట్మెంట్ సూసైడ్ అవుతుంది. ఆ అబేట్మెంట్ సూసైడ్ ఇప్పుడు 109గా మార్చారు. ఆ విధంగా ఎఫ్ఐఆర్ కట్టమని, ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని, వాళ్ళని అరెస్ట్ చేయమని, అదేవిధంగా ప్రేమ్ కుమార్ కానీ వాడెవడో బెదిరిస్తా అంటే 2-3 నువ్వు జాగ్రత్త 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 అని, ఆ జాగ్రత్తని బెదిరించడం మీద మధ్యవర్తి కూడా బెదిరిస్తా చేసి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఈరోజు సిఐ గారికి, డిఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు 8 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టి పంపించవలసి కోరుతా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైనప్పుడు కొందరు డబ్బులు తీసుకుంటే కొన్ని మాటలు మేరతారు, కానీ మానవత్వం ఉన్నవాడు మనిషి అయితే, వాళ్ళు మృగ లక్షణాలు లేకపోతే, నరరూప లక్షణాలు లేకపోతే, పేదల రక్తం పిండుకుని పీల్చుకుని మనిషి ముందు పుట్టాడు కానీ కులం ముందు పట్ల, మనిషి ముందు పెట్టాడు కానీ మతం ముందు పట్ల. ఈ మనిషి ముందు పెట్టాడు. మనం మనుషులు ఏర్పాటు చేసిన కులాలు, కులపరంగా మీరు ఎవరైనా సరే, నేను ఒకటే చెప్తున్నా, కులపరంగా గొడవలు పడద్దు, మతాల పరంగా గొడవ పడద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం రాసిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కుల ద్వారానే పోరాడదాం, రాజ్యాంగ హక్కులు కాపాడుకుందాం. గొడవలు చేయబాకండి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయబాకండి. ఇప్పుడు సిఐ గారికి, డిఎస్పీ గారికి ఆదేశాలు జారీ చేస్తాం, వెంటనే ఎఫ్ఐఆర్ కట్టండి, పిటిషన్ ఇస్తాడు. ఆ పిటిషన్ అలా కాదు ఇలా కాదు అని కాకుండా ఆయన ఇచ్చిన పిటిషన్కి ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా ఈ భూమిలోకి మాత్రం ఆయన వస్తే వచ్చిన ప్రతిసారి ఎఫ్ఐఆర్ కట్టమని ఆదేశాలు జారీ చేస్తూ, ఈ ప్రేమ్ కుమార్ కానీ, వాళ్ళ అమ్మకి కానీ, వాళ్ళ పొలం బంధువులకు కానీ, అలాగే ఇంట్లో ఉన్న మాతా రాజేష్ కానీ ఎటువంటి హాని జరిగినా వీళ్ళున్న 5 బాధ్యులను తెలియజేస్తూ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆదేశాలు